మంత్రి వారి గారికి జిల్లా పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు మేమందరం కలిసి షాల్తో వారిని సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తాం. రైతాంగమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి రైతు, పసుపు పండించే రైతు కలగన్నాడు. ఈ ప్రాంతంలో బాండ్ పేపర్ రాయించి సాధించి మొన్న ఢిల్లీ ఎలక్షన్లో కూడా దక్షిణ భారతదేశం నుంచి ఏకైక యువ కమిటీలో ఉండి ఈ చవచ్చు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున నేను రాష్ట్ర అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. వారిని శాల్వతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పరిమితం కాదు, ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అందరి తరఫున భారత్ మాతాకి జై శ్రీరామ్. గౌరవ కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు మీ అందరితో మైక్ అవసరం లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలోని 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, 1 పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఈ 3 స్థానాలకు జరుగుతూ ఉన్నాయి. 3 స్థానాలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అఫీషియల్గా పోటీ చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల్లో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ స్థానాలలో విజయం చేకూర్చాలని మా పార్టీ తరఫున విస్తృతంగా ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. మా పార్టీ మండల కమిటీ, జిల్లా కమిటీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా విస్తృతంగా ఓటర్లను కలిసి మద్దతు కూడగడతా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 3కు 3 సీట్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అధికారికంగా అన్ని స్థానాలకు ఎవరు కూడా పోటీ చేయడం లేదు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, మీరు అమలు చేస్తానన్నటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ, అందులో కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది. అసలు మీరు ఇంతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు. మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పటి లోపల నిరుద్యోగ భృతి ఇస్తారు, ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు, ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు, ఎప్పటి లోపల కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకుంటారు, ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు. కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి, అమలు చేయకున్నా పర్లేదు, కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తూ ఉన్నాను. మహిళలు, విద్యార్థులు,
నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గము, షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము, ఓబీజీ సామాజిక వర్గము, వివిధ కుల వృత్తులు, సబ్బండ వర్గాలు, ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏ వర్గానికైనా ఏమైనా గత 14 నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వర్గబెట్టింది ఏందో చెప్పాలి. దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 400 రోజులు కావస్తుంది. 100 రోజులు అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీస్. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 400 రోజులు కావస్తుంది. ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా అరచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు ఇదే మా పరిపాలన అనే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో విద్యావంతులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ఉద్యమకారులు, తెలంగాణ బాగుపడాలని కోరుకునేటువంటి మేధావులు, తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్యోగస్తులు, తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకునేటువంటి ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకునేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎన్నికల్లో ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని మనవి చేస్తా ఉన్నాను. కొన్ని రోజులుగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు వీరు వచ్చిన తర్వాత కూడా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఒకానొక కాలంలో మంత్రులు శాసన మండలికి రావాలంటే భయపడేటువంటి వారు. మేధావులు, విద్యావంతులు శాసన మండలిలో ప్రజా సమస్యల మీద మంత్రులు నిలదీసేటువంటి సాంప్రదాయం ఉండేది. ఉపాధ్యాయుల నుంచి గెలిచినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు కూడా లేవనెత్తి మంత్రులకు చెమటలు పట్టించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరడంతో శాసనసభలో ప్రతిపక్ష గొంతు అనేది లేకుండా పోయింది. బీజేపీకి చెందినటువంటి ఏవిఎన్ రెడ్డి ఏకైక శాసనసభ్యుడు తప్ప ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ప్రజా సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీల విషయంలో కానీ శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈరోజు తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. ఉపాధ్యాయుల సమస్యల మీద ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 2 స్థానాలు, అదేవిధంగా పట్టభద్రుల నిధి నుంచి పోటీ చేస్తున్నటువంటి 3వ స్థానం కూడా మేము గెలిచి ఈరోజు తెలంగాణ భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీ తరఫున కట్టుబడి ఉంటాము. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు కానున్నాయి. ఎందుకంటే 500 మండలాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాదు, కొంతపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వదిలేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా విద్యావంతులు, మేధావులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో గత 20-25 సంవత్సరాలుగా పసుపు బోర్డు కావాలని
నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. అప్పటి నుంచి డిమాండ్ జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి యొక్క కృషితో ఈరోజు ఇక్కడ పసుపు బోర్డుకు సహకారం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో పసుపు ఉత్పత్తి చేసేటువంటి, పసుపు పండించేటువంటి రైతులకు అన్ని రకాలుగా మేలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ రైతులు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుతా ఉన్నాం. మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఒకటి, కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో వ్యతిరేకత కాదు. బీసీ రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రాతిపదికన అని భారతీయ జనతా పార్టీ చాలా కట్టుబడి ఉన్నాం. ఒకటే ఇందులో ఏదైతే ఈరోజు ముస్లింలందరినీ తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గంలో చేర్చి బీసీలకు అన్యాయం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. అందులో 50 డివిజన్లు బీసీల కోసం రిజర్వ్ చేశారు. ఆ 50 డివిజన్లలో 33 డివిజన్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ మద్దతుదారులు గెలిచారు. బీసీయేతరులైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి 50 సీట్లలో 33 సీట్లలో బీసీయేతరులైనటువంటి మజ్లిస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కాబట్టి ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్తులో బీసీల భవిష్యత్తు అంధకారం చేయకూడదు అనేటువంటి విషయం మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప బీసీ జనాభా సేకరణ కానీ బీసీ జనాభా ప్రాతిపదికన బీసీల యొక్క రిజర్వేషన్ పెంచే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. పటిషన్ చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇటీవలనే మేము పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా కొత్త కమిటీలు వేసుకున్నాం. మండల కమిటీలు మండల అధ్యక్షులుగా నియామకం జరిగింది. పూర్తి స్థాయి కమిటీలు ఇప్పుడు వేసుకుంటాం. జిల్లా అధ్యక్షుల నియామకం అండర్ ప్రాసెస్లో ఉంది. కొన్ని పూర్తయినాయి. మేము ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఈ 7 నెలలుగా సంస్థాగత విషయంలోనే దృష్టి పెట్టాము. ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల లోపల మా సంస్థాగత పర్వం పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసేటువంటి దృష్టిలో పార్టీ ముందుకెళ్తాం. ఇప్పుడు మేము కొత్త యువతను పోలింగ్ బూత్ కమిటీలో కానీ మండల కమిటీలో కానీ మిగతా జిల్లా కమిటీలు కానీ వివిధ మా అనుబంధ సంఘాలైనటువంటి మోర్చాల కమిటీలు కానీ చాలా పటిష్టం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ప్రజా సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం, ఉద్యమాలు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రకంగా ప్రకటించేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఏ రోజైనా సరే బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఒక్క సంఘటన కలిసిన సంఘటన చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అయితే నాయకులు మాట్లాడుతున్నారో మీరు చెప్పింది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసి తిరిగినటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ ఏదైతే నాయకున్నాడో ఆయన ఓ కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నెంబర్ టూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి. హరీష్ రావు వీళ్ళందరూ కూడా తెలంగాణ మంత్రివర్గంలో చేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినటువంటి వాళ్ళు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ వాళ్ళు ఎదిరేగి స్వాగతం పలికి ఊరేగింపు చేసి పూర్తిగా ఎలక్షన్ ఏజెంట్గా నిలబడి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? రాహుల్ గాంధీ చాలా తప్పని చేస్తూ ఉన్నాడు, ఢిల్లీలో కేజ్రీవాల్ను తెలంగాణలో కేసీఆర్ను పట్టుకొని రాజకీయాలు చేయాలి, అప్పుడే బీజేపీ మనం ఓడించగలుగుతాం, ఎదుర్కొంటాం. ఆ రకంగా చేయడం లేదు కాబట్టి బీజేపీ ముందుకెళ్తున్నాడు. అంటే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కాంగ్రెస్తో కలవడం కోసం టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని. మేము ఎప్పుడు కూడా కేసీఆర్తో టీఆర్ఎస్తో ఏ రోజు కలవలేదు, మేము కలిసే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా తెలంగాణలో ముందుకెళ్తున్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. రోజు ఒక్కొక్క రాష్ట్రం జీరో అవుతున్నారు. ఢిల్లీలో 2014లో పెద్ద జీరో వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్స్ గాడిదగుడ్డు. 2019లో గాడిదగుడ్డు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో గాడిదగుడ్డు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క సీట్ రాలేదు. అనేక రాష్ట్రాలు చేజారిపోతుంటే ఇంకా వాళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడే ఇప్పుడు ఈరోజు 3 రాష్ట్రాలు ఉన్నది.
ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. మేము వాళ్ళు మాతో కలిసి ఉన్నారు. మేము వాళ్ళ సమస్యల మీద శాసనసభలో బయట మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. సాధారణ కార్యకర్త కూడా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మా ఆల్ ఇండియా పార్టీకి నడ్డా గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఎవరైనా రేపు ఎవడు అధ్యక్షుడు అవుతారో చెప్పగలుగుతారా? అదే టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ చెప్పొచ్చు, ఈయన తర్వాత ఈ పార్టీకి నేను నాయకుడని. బీజేపీలో చెప్పగలుగుతారా? మొన్న రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరైనా ఊహించామా? కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేటువంటి పార్టీ. ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని 3వ సారి చేసినటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చింది కదా, ఏ ఒక్క రోజైనా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏ ఒక్క రోజైనా సరే. ఈరోజు అనేక ఏ ఒక్క రోజు వాళ్ళకి అవకాశం ఉంది. ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, బీసీ ప్రధానమంత్రిని చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ట్రైబల్స్, మహిళలు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి చేయడానికి మొదటిసారి వాజ్పేయి గారి నుండి అవకాశం వస్తే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం ముస్లిం వ్యక్తిని మేము ఈ దేశానికి రాష్ట్రపతి చేసాం. 2వ సారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశానికి రాష్ట్రపతి చేశాం. 3వ సారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక ట్రైబల్ ఆడబిడ్డను, ఒక వనవాసి ఆడబిడ్డను ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది. మాకు సామాజిక సమస్యల మీద సామాజిక స్పృహ ఉన్నటువంటి పార్టీ, సామాజిక స్పృహతో పనిచేసేటువంటి పార్టీ మరి. కాబట్టి ఈరోజు మేము ప్రచారం కోసం కాదు, కమిట్మెంట్తో ఉన్నటువంటి పార్టీ. చేసి చూపిస్తాం, వాటలతో మాట్లాడే పార్టీ కాదు మరి.